రాత్రివేళ హనుమంతుడి భయానక రహస్యం. రాత్రివేళలో రాక్షసి భయపెడుతుందనే కొందరు దేవతలే రక్షకులుగా మారతారు. అలాంటి ఓ భయానక రాత్రిలో హనుమంతుడి కథను ఈరోజు మీకు చెప్పబోతున్నాం. ఇది భక్తుల్ని భయపెట్టే కథ కాదు, కానీ ఆధ్యాత్మికంగా ఆలోచింపజేసే కథ. పల్లె బీభత్సం. ఒక చిన్న పల్లె రాత్రి వేళలో చాలా భయంకరంగా మారిపోయేది. గ్రామస్తులు చెబుతుండేవారు, ప్రతి అమావాస్య రాత్రి ఓ రాక్షసి గ్రామానికి వస్తుందని. ఆమె గ్రామస్తుల మీద దాడి చేసి వారి ప్రాణాలను హరించేది. ఒకరోజు గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయానికి ఓ సన్యాసి వచ్చాడు. గ్రామస్తులు భయంతో అతనికి ఈ రాక్షసి గురించి చెప్పారు. సన్యాసి నవ్వుతూ, మీ భయం ఇక పోతుంది, రాత్రివేళ హనుమంతుడి కీర్తనలు చేయండి అని చెప్పాడు. రాత్రి భయంకర సంఘటన. అమావాస్య రాత్రి వచ్చింది. రాక్షసి గ్రామంలోకి అడుగుపెట్టింది. ఆమె గ్రామస్తులపై దాడి చేయడానికి సిద్ధమైంది. కానీ ఆ రాత్రి గ్రామస్తులు హనుమాన్ చాలీసా పఠిస్తూ దేవాలయంలో చేరారు. అప్పుడే హనుమంతుడి విగ్రహం నుంచి వెలువడిన ఆకాశ గర్జన గ్రామాన్ని కదిలించింది. రాక్షసి హనుమంతుడి రూపాన్ని చూసి భయంతో వెనక్కి తగ్గింది. కానీ ఆమెను విడిచిపెట్టకుండా హనుమంతుడు తన గదతో ఆమెను సముద్రంలోకి విసిరివేశాడు. ఆ రాత్రి తర్వాత ఆ గ్రామం నిశ్శబ్దంగా మారిపోయింది. రాక్షసి తిరిగి రాలేదు. గ్రామస్తులు హనుమంతుడి కీర్తనలు పాడుతూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటన గ్రామస్తులకు ఒకటి స్పష్టంగా చెప్పింది, భయం ఉన్నప్పుడు భక్తి శ్రద్ధతో దేవుడిని ఆశ్రయిస్తే ఆయన రక్షకుడిగా మనతో ఉంటాడు. ఈ కథ మనకు హనుమంతుడి శక్తి, భక్తి, శ్రద్ధతో ఉన్నప్పుడు భయం ఎలా నశిస్తుందో తెలియజేస్తుంది. హనుమంతుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఏ అడ్డంకి వచ్చినా ధైర్యంగా ముందుకు సాగండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ వీరాంజనేయ స్వామికి శరణు.